ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనీష అంటుంది దేవ్యానితోని, ఆంటీ ఆ భాస్కర్ వాడు పారిపోయాడంటీ అనగానే అప్పుడు దేవ్యాని, అసలు వాడు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళినట్టు, సర్లే మనీష ఇదంతా వదిలేసి భాస్కర్ గురించి పక్కన పెట్టి కానీ మనం అనుకుంది స్టార్ట్ చేద్దామా ఇప్పటికైనా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనీష, ఆంటీ ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నాను పదండి అని చెప్పి ఇక మనీష దేవ్యాని ఆ కేక్ కటింగ్ దగ్గరికి వస్తారు. అప్పుడు అరవింద అంటుంది, ఏంటి మనీష ఎక్కడికి వెళ్ళిపోయావు, పిల్లలకి కేక్ తినిపించు అని చెప్పి అనగానే అప్పుడు మనీష అంటుంది, నాకన్నా ముఖ్యమైన వాళ్ళు కూడా కేక్ తినివ్వండి అనగానే, ముఖ్యమైన వాళ్ళ ఇంకెవరు మిగిలారు అని చెప్పి జయదేవ్ అంటారు. కానీ ఇటు లక్ష్మి, అవును అర్జున్ గారు మీరేంటి దేనికోసం ఆగారు, కేక్ టెంట్ పిల్లలకి అనగానే అప్పుడు ఇక అర్జున్ అంటాడు, అంటే అందరూ అయ్యాక తినిపిద్దామని అలా ఆగాను అని చెప్పి అర్జున్ అంటాడు. అప్పుడు మనీష అంటుంది, అందరూ అయిపోయాక పెడదామనా లేదంటే స్పెషల్గా పెడదామనా అని చెప్పి అనగానే ఇక మనీష మాటలకి కోపం వస్తూ ఉంటుంది జయదేవ్ అరవిందకి. అర్జున్ అంటాడు, వాట్ డూ యూ మీన్ మనీషా అనగానే, దాని అర్థం తర్వాత చెప్తాలేండి, ముందు పిల్లలకి కేక్ పెట్టండి అనగానే ఇక అర్జున్ కేక్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇక దేవ్యాని, పిల్లలు కేక్ కటింగ్ అంతా అయిపోయింది, తినిపించడం అయిపోయింది కాబట్టి ఇక మీరు వెళ్ళి ఆడుకోండి అని చెప్పి అనగానే పిల్లలు అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవ్యాని వచ్చిన గెస్ట్లకి పదండి డిన్నర్ పార్టీ రెడీ అయింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ డిన్నర్కి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మిత్ర వెళ్ళిపోతూ ఉంటే, ఒక నిమిషం మిత్ర ఆగు అని చెప్పి మనీష ఆపుతుంది. మిత్ర, నువ్వు లక్ష్మితో కలిసి జున్నుతో కలిసి బాగానే కేక్ కటింగ్ చేసావు, లక్కీ బర్త్డేతో పాటు జున్ను బర్త్డే కూడా చేసావు, బాగానే ఉంది, ఫ్యామిలీ ఫోటో కూడా దిగావు, పిల్లలతోని కేక్ కటింగ్ చేసావు, దీని అర్థం ఏంటి మిత్ర, నువ్వు లక్ష్మిని భార్యగా జున్నుని కొడుగ్గా అంగీకరించినట్ట అని చెప్పి అడుగుతుంది మనీష మిత్రని. అరవింద, అయినా మిత్ర లక్ష్మి మెడలో ఎప్పుడో తాళి కట్టి భార్యగా అంగీకరించాడు అని చెప్పి అంటుంది అరవింద. అప్పుడు మనీష, సరే ఓకే లక్ష్మి సంగతి పక్కన పెడదాం ఆంటీ, మరి జున్ను ఏంటి, జున్ను ఏమవుతాడు మిత్రకి అనగానే, మిత్రకి జున్ను కొడుకు అవుతాడు అనగానే, మరి లక్ష్మికి అనగానే, మీకు పిచ్చా ఏంటి, లక్ష్మికి మిత్రకి కలిపే కదా కొడుకు అని చెప్పి అరవింద అంటుంది. జయదేవ్ కూడా అంటారు, అసలు నీ ఉద్దేశం ఏంటి మనీష అనగానే, అంకుల్ ఎమోషనల్ అవ్వకండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, నేను చెప్తాను, అసలు లక్ష్మీ మిత్ర కలిసి ఉన్నదే లేదు, విడిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు సడన్గా లక్ష్మి వచ్చి జున్ను మా కొడుకు అని చెప్పి అంటుంది, అసలు వాళ్ళిద్దరు కలిసి ఉంది లేదు, కాపురం చేసింది లేదు, మధ్యలో ఈ జున్ను ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, నాకైతే డౌటే అన్నట్టుగా మనీష చెప్తుంది. జయదేవ్, ఏం మాట్లాడుతున్నావు మనీష, మర్యాద దక్కదు నీకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అనగానే ఇక దేవ్యాని కూడా వచ్చి, అయినా మనిషి అన్న దాంట్లో తప్పే ఉంది బావగారు, అసలు లక్ష్మి మిత్ర సఖ్యతగా ఉన్నది ఎప్పుడు, ప్రవీణ్ విట్టల తర్వాత అసలు వాళ్ళు కలిసి ఉన్నారా, వెళ్ళిపోయిందిగా లక్ష్మి, ఇంకా ఎప్పుడు ఆ జున్ను పుట్టడానికి ఆస్కారం ఎక్కడిది, ఛాన్స్ ఏంటి అని చెప్పి అడుగుతుంది దేవ్యాని. అసలు ఏంటి నీ ఉద్దేశం అనగానే ఇక చెప్తుందనమాట మనీష, అసలు జున్ను మిత్ర కొడుకు కానే కాదు అని చెప్పి అంటుంది. అరవింద అంటుంది, అసలు వాళ్ళు నీ భార్య మీద అన్నేసి నిందలేస్తుంటే ఏం మాట్లాడవేంటి మిత్ర అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, ఏం మాట్లాడమంటారు డాడ్, అసలు వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చింది లక్ష్మి కదా, నేను తన మెడలో తాళి కట్టాను, అది ఆ ఎగతాళి చేసేసింది, నా శత్రువు చేతుల్లో చేతులు కలిపేసి నన్ను మోసం చేసింది, నన్ను కృంగదీసింది, చనిపోయినట్టు నాటకవాణి ఇన్నేళ్ళు దూరంగా ఉండి నన్ను మానసికంగా ఎంత ఇదిగా హింసించింది, ఇదంతా మర్చిపోతానా, ఇప్పుడేమో లక్ష్మి కొడుకు నా కొడుకు అన్నట్టుగా అంటుంది, నేను ఎలా ఒప్పుకోవాలి, ఎలా నమ్మాలి, తినేగా ఛాన్స్ ఇచ్చింది అందరికీ అని చెప్పి అంటాడు మిత్ర. తర్వాత మిత్ర అంటాడు, నాకున్నది ఒక్కతే కూతురు లక్కీ, నాకు ఒక్కతే వారసురాలుంది, నాకు వారసులు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి మిత్ర వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనీష అంటుంది లక్ష్మితోని, విన్నావుగా లక్ష్మి, మిత్ర నిన్ను భారీగా ఒప్పుకోవట్లేదు, ఇక జున్ను కొడుగ్గా ఆస్కారం ఉందా, లేనే లేదు, ఇప్పుడైనా నీకు అర్థమైందా నీకు ఇంట్లో స్థానం లేదని అని చెప్పి మనీష అంటుంది. అరవింద, అసలు ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అనగానే అప్పుడు దేవ్యాని, ఇలా మనీష ఇంటికి కాబోయే కోడలు అనగానే అప్పుడు అరవింద, నేను ఇంటికి ఆల్రెడీ పెద్ద కోడల్ని, లక్ష్మికి అత్తగారిని, జున్నుకి నానమ్మని నేను చెప్తున్నాను, అయినా మిత్ర ఒప్పుకున్నంత మాత్రాన జున్ను మిత్ర కొడుకు కాకుండా పోతాడా అనగానే, అవును మిత్ర కొడుకు కానే కాదు అయినా అని చెప్పి మనీష అంటూ ఉంటే, మరి ఇంకెవరు కొడుకు అని చెప్పి అరవింద అంటుంది. అర్జున్ కొడుకు అనగానే అటు అందరూ షాక్ అవుతారు. అర్జున్ అంటాడు, ఏం మాట్లాడుతున్నావు మనీష, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, అయినా జున్ను నా కొడుకేంటి అనగానే ఆకు ఇక దేవయాని అందుకొని, అవును జున్ను మీ ఇద్దరికి పుట్టిన కొడుకే, అయినా ఇన్నాళ్ళు ఎవరింట్లో ఉన్నాడు, మీ ఇంట్లోనేగా ఉంది, లక్ష్మీ జున్ను మీ ఇద్దరి మధ్యలో ప్రేమాయణం కూడా నడిచింది, నాకు తెలిసి మీ ఇద్దరికే పుట్టాడు లక్ష్మికి నీకు జున్ను అని చెప్పి అనగానే, మీరు చూడనప్పుడు ఎలా మాట్లాడతారు అని చెప్పి అర్జున్ అంటాడు. ఇకప్పుడు మనీష కూడా అంటుంది, నేను చెప్తున్నాగా మీ ఇద్దరికి పుట్టిందే, అయినా నువ్వు లక్ష్మిని ప్రేమించలేదా, అయినా నువ్వు లవర్వో ఫ్రెండ్ అంటున్నావు, కానీ లవర్ అవ్వచ్చు, లేదంటే పేర్లేని భర్త కూడా అవ్వచ్చు అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి కోపంతోని, చూడు మనీష పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, జున్ను నా కొడుకు, మిత్రకి నాకు పుట్టిన కొడుకు అని చెప్పి అంటుంది లక్ష్మి. మనీష, నువ్వు నిజం చెప్తున్నావని ఏంటి గ్యారంటీ అనగానే అప్పుడు లక్ష్మి, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, జున్ను ఈ ఇంటి వారసుడు, మిత్రగారి రక్తం అని చెప్పి అనగానే, అదే ప్రూవ్ చేసుకో, జున్నుకి DNA టెస్ట్ చేయించు అని చెప్పి అనగానే అప్పటికి అరవింద, అంటే నువ్వు నా కోడల్ని అవమానిస్తున్నావా, తనకి అగ్ని పరీక్ష పెడుతున్నావా,
మనవడి రక్తం కళ్ళ చూడాలనుకుంటున్నావా అని చెప్పి అంటుంది. ఇటు పక్క దేవ్యాని మేమేం అనడం లేదు, లక్ష్మిని నిరూపించుకోమంటున్నాము అని చెప్పి అంటుంది దేవ్యాని. జయదేవ్ అంటారు, అయినా లక్ష్మి మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అనగానే అప్పుడు మనిష మేమన్న మాటలే మిత్ర అంటే అప్పుడేం చేస్తారు, అప్పుడు కూడా ఇదేగా చేయాలి అనగానే అప్పుడు అరవింద్ అంటుంది, నా కొడుకు మీలాగా సంస్కారహీనుడు కాదు, లక్ష్మిని ఎప్పుడు అవమానించడు, వాళ్ళ బంధాన్ని ఎప్పుడు అవమానించడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు దేవి అని ఇప్పుడు ఎటు మిత్ర జున్నుని కొడుగ్గా అంగీకరించట్లేదు, సో ఇప్పుడు DNA టెస్ట్ జరిగితే ఇక అవకాశం ఉంటుంది కదా, ఆలోచించండి అని చెప్పి అంటుంది దేవి అని. అప్పుడు లక్ష్మి అంటుంది, ఓకే నేను మిత్రకి DNA టెస్ట్ చేయిస్తాను ఓకేనా అని చెప్పి అనగానే అప్పుడు అర్జున్ అయినా నువ్వు ఇక్కడ నిప్పు అని అందరికీ తెలుసు, ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు మనీష ఈ నిప్పు నీతో కలిసి తప్పు చేయలేదని ఏంటి గ్యారంటీ, రేపు మిత్ర కూడా అడుగుతాడేమో అని చెప్పి అనగానే వాడికి అలాంటి అవసరం లేనే లేదు, నా కొడుకు అలా ఎప్పుడు బిహేవ్ చేయడు అని చెప్పి జయదేవ్ అంటారు. దేవి అని కూడా అంటుంది, ఆ సీత రామాయణంలో తను పాతివ్రతను నిరూపించుకుంది, ఇక లక్ష్మి అంతా అనగానే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, నేను నిరూపించుకుంటాను, నా కొడుకు జున్ను అరవింద జయదేవ్ సమేత మిత్ర కొడుకు అని నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి అంటుంది లక్ష్మి. మనీష అంటుంది, అయితే DNA టెస్ట్కి ఒప్పుకుంటున్నట్టేగా అనగానే ఒప్పుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు మనీష అయితే నువ్వు నీ కొడుకు రేపు సిద్ధంగా ఉండండి, రేపే DNA టెస్ట్ అని చెప్పి ఇక అక్కడి నుంచి దేవి అని మనీష వెళ్ళిపోతారు. తర్వాత మనీష వస్తుందన్నమాట మిత్ర రూమ్కి. ఇక మిత్ర ఏమో ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి గురించి. ఇక మనీష అంటుంది, కింద అలా మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి మిత్ర అనగానే నువ్వు అక్కడ నాన్సెన్స్ మాట్లాడుతుంటే నేను ఎక్కడ ఉండాలి అని చెప్పి మిత్ర అంటాడు. అంటే నువ్వు లక్ష్మిని ఒప్పుకుంటున్నావు నీ భార్యగా, జున్నుని ఈ ఇంటి వారసుడిగా ఒప్పుకుంటున్నట్టేనా, నందం వంశంలో కలుపుకుంటున్నట్టేనా అని చెప్పి మనీష అంటూ ఉంటే అయినా నువ్వు లక్ష్మిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను లక్ష్మిని చూస్తున్న కోణం వేరు, నువ్వు అంటున్న మాటలు వేరు అని చెప్పి మిత్ర అంటాడు. అప్పుడు అయినా అంటే ఏంటి చెప్పు, ఇప్పుడు జున్నును ఒప్పుకుంటున్నావా నీ కొడుకుగా అని చెప్పి మనీష అంటుంది. అప్పుడు మిత్ర ఆల్రెడీ కింద చెప్పాను కదా లక్కీ మాత్రమే నా కూతురని అనగా నేను పైకి రాగానే నేను మిత్ర భార్యని, జున్ను మిత్రకి కొడుకు అని చెప్పి అంటుందా లక్ష్మి అని చెప్పి అంటుంది మనీష. తర్వాత మనీష అంటుంది, చూడు మిత్ర నేను నీ కోసమే నీ మంచి కోసం ఆలోచిస్తున్నాను, రేపు మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము, అయినా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇంటి వారసుడు అంటే నేనే ఒప్పుకోవాలి, రేపు మనకి పిల్లలు పుడతారు, మనకు పుట్టే పిల్లలే ఇంటికి వారసుడు అవ్వాలి, ఆ జున్ను ఎలా వారసుడు అవుతాడు, అందుకే రేపు లక్ష్మి ఒప్పుకుంది DNA టెస్ట్కి అని చెప్పి అనగానే ఏంటి నువ్వు DNA టెస్ట్ గురించి అడిగావా అని చెప్పి అనగానే అడిగితే తప్పేంటి మిత్ర, నీకెందుకు కోపం వస్తుంది నా మీద అని చెప్పి మనీష అంటుంది. అసలు DNA టెస్ట్ అవసరమా అని చెప్పి అంటాడు మిత్ర. ఇది మాత్రం మంచి నిర్ణయం కాదు మనీష అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మరి వాడు నీ కొడుకే అని ఏంటి ప్రూఫ్ అని చెప్పి అంటుంది మనీష. మనీష అంటుంది, అటు కింద అంకుల్ ఆంటీ కూడా నా మీదే అరుస్తున్నారు, ఇప్పుడు నువ్వు కూడా నా మీదే అరుస్తున్నావు, అసలు నేనేం చేశాను తప్పు, నీకోసం ఇన్ని ఇయర్స్గా వెయిట్ చేశాను, ఇప్పుడు కూడా నువ్వు నా మీదే అరుస్తున్నావు అనగానే సరే నేను అటు వాళ్ళకి చెప్పలేను ఇటు నీకు చెప్పలేను, ఇష్టం వచ్చింది చేసుకో మనీష అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక మనీష ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది కదా, ఇక దేవి అని వచ్చి నేను నటించావు మనీష, జీవించావుగా అని చెప్పి అంటుంది. ఇప్పుడు మనీష అంటుంది, లేకపోతే మిత్ర DNA టెస్ట్కి ఒప్పుకోడానికి అనగానే అది ఓకే DNA టెస్ట్ చేయించినా కూడా ప్రాబ్లమేగా అని చెప్పి దేవి అని అంటుంది. ఖచ్చితంగా మిత్ర కొడుకే అని వస్తుంది, కానీ ఆ రిపోర్ట్స్ మార్చేది నేనేగా, అర్జున్ కొడుకు అని నేను ప్రూవ్ చేస్తాగా, ఇక దెబ్బకి లక్ష్మి జున్ను అవుట్, నేను నేను సక్సెస్, నేను విన్ అయినట్టే అని చెప్పి అంటుంది మనీష. మరో పక్క అర్జున్ ఇంటికి వెళ్తూ ఇటు లక్ష్మితో కార్ దగ్గర ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, వాళ్ళు అనవసరంగా ఇన్ని మాటలు అన్నారు నా వల్లే అని చెప్పి అనగానే మీరు వచ్చారని వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు కావాలని నన్ను జున్నుని ఇంట్లో నుంచి పంపించేయాలని ఇలా నాటకాలు వేస్తున్నారు అని చెప్పి అంటుంది లక్ష్మి. అయినా DNA టెస్ట్కి ఒప్పుకోకుండా ఉండాల్సింది, నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే కదా అని చెప్పి అంటాడనమాట అర్జున్. అప్పుడు లక్ష్మి లేదు వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతున్నారుగా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాటలు అనకుండా ఉండాలంటే నేను ఖచ్చితంగా ప్రూఫ్ చూపించి తీరాలి అని చెప్పి అనగానే మిత్ర అయితే నిన్ను అనుమానించడు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అర్జున్ అంటాడు. ఆ రాముడు లాంటి వాడే సీతమ్మని అనుమానించాడు, ఇక మరి మిత్రగారు అనుమానించినా కూడా నేనేమీ బాధపడను, అయినా నేను ఇంట్లో ఉండాల్సిన కారణం అత్తయ్యగారిని కాపాడుకోవడం, జున్ను ఏంటి వారసుడు, వాడికి దక్కాల్సిన అన్ని దక్కాలి, అలాగే వివేక్ జానుల పెళ్ళి ఇవన్నీ జరగాలంటే నేను ఇంట్లో ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది.